కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి వైసీపీ నాయకులపై ఫైర్ అయ్యారు. వరదలు వచ్చి విజయవాడ అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో దగ్గరుండి సమస్యలను పరిష్కరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుని విమర్శించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. వైసీపీ నాయకులు వరదల్లో వెళ్లి ఫోటోకి స్టిల్స్ ఇస్తున్నారు తప్ప వరద బాధితులకు వాటర్ బాటిల్ సహాయమైనా చేశారా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు బురద చల్లటం ప్రజలందరూ గమనిస్తున్నారని ఎమ్మెల్యే మీడియా ముఖంగా వెల్లడించారు. ఉపద్రవం వచ్చింది, కష్టకాలంలో మీరు సహకరించండి. ప్రజలకు ఈ రోజు భరోసా ఇస్తా నాయకుడుగా ఈ రోజు నీళ్లలో ప్రొక్లైన్ల మీద, క్రేన్ల మీద, అదే రకంగా బోటు మీద పోతూ నేను ఉన్నానని చెప్పి సైకిల్ చేసి భరోసా భద్రత రాత్రి 2, 3 తెల్లవారుజాము 4 గంటల వరకు ముఖ్యమంత్రి వారు తిరుగుతా ఉంటే ముఖ్యమంత్రి వారు టాటా చెప్తా ఉన్నారు, ఆయన చేతులు చూపిస్తున్నాడు, బోట్ లో పోతున్నాడు. అంటే నీళ్లున్నాక బోట్లో కాకేం ఈత కొట్టుకుంటూ పోవాలా? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? అంత కష్టాలు పడతా ఉంటే అన్ని ఏర్పాట్లు చేసి ఇటు పాలు గాని, భోజనాలు గాని, వసతి గాని, డ్రోన్ల ద్వారా భోజనాలు గాని, యంత్రాంగం మొత్తం ఈ రోజు నిమగ్నమై మంత్రులు, శాసనసభ్యులు, అధికారులు అందరూ కూడా అక్కడ ఉంటా ఉంటే మీరు ఏం మాట్లాడుతున్నారు? కష్టం వస్తే ఈ రాష్ట్రంలో ప్రకృతితో కూడా ఢీకొని ఈ రోజు ఏదైతే విలయతాండం విజయవాడలో ప్రకృతి చేస్తున్న విలయతాండం అని కూడా గాడిలో పెట్టి గత చరిత్ర తీసుకుంటే మీరు ఉద్దు తుఫాన్ల దగ్గర నుంచి అనేక తుఫాన్లని అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా గాడిలో పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. విషయం చల్లుతూ గతంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే సంఘటనలు జరిగితే దాదాపు 10ల సంఖ్యలో ప్రజలు చనిపోతే వచ్చి పరిశీలించిన దాఖలాలు లేవు.